హైదరాబాద్ లో ఒక కొత్త ప్రపంచం వస్తుంది అని చెప్పి మనకు టీవీలలో పేపర్లలో మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు మనకు దాని గురించి టోటల్ గా క్లారిటీ మీకు ఇస్తాను. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 సిటీలు మన హైదరాబాద్ లో అద్భుతంగా తయారయ్యాయి. అక్కడ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ల రేట్లు కూడా భూమికి అందనంత, అంటే వందలలో పెడితే వేలలో, వేలలో పెడితే లక్షలలో ఇలా గదాలు పొందుతూ మనకు మామూలు మిడిల్ క్లాస్ స్థాయి నుంచి కోటేశ్వర్లు, మల్టీ మిలియనర్స్ ఇలా అయినటువంటి దాఖలాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. సో పోతే అక్కడ రిక్వైర్మెంట్ కి కావాల్సినంత ఆ సిటీలు పెరగడం మొదలయ్యాయి. అంటే అక్కడ 100 గజాలు ఉంటే 100 గజాల్లో ఇల్లు కట్టడం, 1000 గజాలు ఉంటే 1000 గజాల్లో అపార్ట్మెంట్ కట్టడం. సిటీ అంతా మనం చూస్తే ఒక పక్కన చిన్న ఇల్లు ఉంటుంది, పక్కన అపార్ట్మెంట్ ఉంటుంది, ఆ పక్కన వచ్చేసి ఒకటి టవర్స్ ఉంటాయి. ఇలా విచిత్రంగా మన ఈ యొక్క సిటీ ఉంటుంది. కానీ వీటన్నిటికీ కాకుండా ఒక కొత్తగా టోటల్ ప్లానింగ్ ప్రకారంగా వచ్చేటువంటిది మనకు ఫోర్త్ ఫీచర్ సిటీ, అంటే 4వ హైదరాబాద్. బట్ ఈ 4వ హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది, దానికి ఎక్కడి నుంచి మనం ప్రయాణం చేస్తాము అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. రింగ్ రోడ్ ఎక్కి మనం హెవీ స్పీడ్ లోకి మనం రాగలుగుతున్నాం. అదే మనం రింగ్ రోడ్ నుంచి మనం దిగి వచ్చేటువంటి వేనే అది నేషనల్ హైవే, ఇది శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే ఏదైతే మనకు ఉందో ఇప్పుడు అది తిరుపతి వరకు మన కనెక్టింగ్ రోడ్ అయింది. అంటే ఒక 80 నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గడం వల్ల ఇక్కడ మనకు ఈ రోడ్ వచ్చేసి 6 లైన్ చేస్తున్నాం. ఈ 6 లైన్ హైవేకి కరెక్ట్ గా 7 కిలోమీటర్స్ లో మనం ఉన్నాం. బట్ ఇక్కడ కడతాల దగ్గర, ముచ్చర్ల కడతాల దగ్గర ఫోర్త్ ఫీచర్ సిటీ అనేది ఒక కొత్త ప్రపంచం వస్తుంది. ఈ కొత్త ప్రపంచము 1 కాదు 2 కాదు 50,000 ఎకరాల్లో ఈ డెవలప్మెంట్స్ అనేది జరగబోతుంది. అంటే మనకేంటిది, హైటెక్ సిటీ అనేటువంటి ఒక 4-5 ఎకరాల్లో కడితేనే చుట్టుపక్కల 40-50 ఎకరాల వరకు మనకు విస్తరణ పెరిగి అంత రెసిడెన్స్ వచ్చాయి. బట్ ఒక 50,000 ఎకరాల్లో వచ్చేటువంటి ప్రాజెక్టు ఏ రేంజ్ లో ఉంటుందో మీరు ఒక్కసారి మీరు ఊహించండి. సిటీకి కరెక్ట్ గా 8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనం ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఏదైతే మనకు ఆల్రెడీ ఇప్పుడు తిరుపతి వరకు కనెక్టింగ్ రోడ్ అన్నామో, మధ్యన వచ్చేసే వరకు అంటే కృష్ణ రివర్ వస్తుంది. ఆ కృష్ణ రివర్ దగ్గర తీగల వంతెన అని చెప్పేసి ఏసియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తీగల వంతెన అక్కడ రాబోతుంది. అంటే మీకు హైటెక్ సిటీ దగ్గర కేబుల్ బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో ఆ చిన్న బ్రిడ్జిని చూడడానికి జనాలు డైలీ నైట్ అంతా కూడా అక్కడే ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఈ తీగల వంతెన అనేది ఏదైతే ఉందో ఏసియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ని చూడడానికి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ వచ్చేసి టూరిజాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. కరెక్ట్ గా బార్డర్ ఉంటుంది. ఇక్కడ యువతల పక్కన తెలంగాణ ఉంటుంది, అవతల పక్కన ఆంధ్ర ఉంటుంది. ఇటు తెలంగాణకి అటు ఆంధ్రకి రెండింటికి సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం హబ్ ఇచ్చింది. కాబట్టి క్రౌడ్, విపరీతమైనటువంటి క్రౌడ్ అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటిదనంటే ఆటోమేటిక్ లో ఎప్పుడైతే జనాలు పెరుగుతారో రెసిడెన్షియల్ ఆటోమేటిక్ లో పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే మనకు శ్రీశైలానికి వెళ్తున్నామో నైట్ లో జర్నీ లేదు. ఎందుకనంటే అక్కడ అంతా కూడా ఫారెస్ట్ ఉంటుంది, జంతువులకి ప్రాబ్లం జరుగుతుంది, మనుషులు కూడా జరుగుతుందని నైట్ లో ఆపేస్తారు. కానీ ఇప్పుడు 55 కిలోమీటర్లు అది ఫ్లైఓవర్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. కాబట్టి నైట్ డే జర్నీ ఆటోమేటిక్ గా శ్రీశైలానికి కూడా పెరుగుతూ ఉంది. ఈ శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే కనెక్టింగ్ 4 లైన్ రోడ్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ లో తిరుపతి వెళ్ళడానికి కర్నూలు నుంచి వెళ్తున్నట్టు బాంబే హైవే, బెంగళూరు హైవే కనెక్టింగ్ షాద్ నగర్ దగ్గర 4 లైన్ ఇచ్చారు. ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు మనకు షాద్ నగర్ నుంచి కడతాల్ వరకు ఇది 4 లైన్ కనెక్టింగ్ రోడ్ ఇచ్చారు. 4 లైన్, ఆ 4 లైన్ రోడే మనం ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మన వెంచర్ ముందు రోడ్. ఇది 2 బెంగళూరు హైవేని మనకు శ్రీశైలం హైవేని కలుపుతుంది. ఏదైతే ట్రిపుల్ ఆర్ ఉందో, ట్రిపుల్ ఆర్ కనెక్టింగ్ ఒక 5-6 కిలోమీటర్స్ లో ఉంటుంది. కానీ మనకు ట్రిపుల్ ఆర్ జంక్షన్స్ వచ్చే వరకు అంటే
తలకోనపల్లి దగ్గర వస్తుంది. అది కరెక్ట్ గా మనకు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. రేడియల్ రోడ్స్ లో ఇప్పుడు మీరు గచ్చిబౌలి నుంచి తుక్కుగూడ వచ్చి, తుక్కుగూడ నుంచి మనకు కడతాల దగ్గరకు వచ్చి, కడతాల నుంచి మనకు సైడ్ కి 7 కిలోమీటర్స్ మీరు వచ్చారు. ఇక ముందు ఇలా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్ద గోల్కొండ ఎక్కడైతే ఉందో, పెద్ద గోల్కొండ దగ్గర నుంచి తలకోనపల్లి వరకు 300 ఫీట్ల రేడియల్ రోడ్స్ ఇచ్చారు. కాబట్టి ఏంటిది ఇక్కడ నుంచి ఎవరైతే 4th సిటీకి వెళ్ళేటువంటి పర్సన్స్ ఉన్నారో అక్కడి నుంచి ఇక్కడికి రావడం మనం కాకుండా వాళ్ళు కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అది పెద్ద రోడ్డు, జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి ఆ రేడియల్ రోడ్ నుంచి ఆటోమేటిక్ గా 4th ఫీచర్ సిటీకి వెళ్తారు. కాబట్టి ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు ఈ రోడ్డు ఎంత క్రౌడ్ అవుతుంది, ఎంత డెవలప్మెంట్స్ వస్తుందనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ 54 ఎకరాల లేఅవుట్ వచ్చేసి మనకి ప్రస్తుతానికి 13,000 రూపాయలు, 14,000 రూపాయలు రేటుగా పెట్టాం. ఇందులో టోటల్ డెవలప్మెంట్స్ అనేది మీకు ఒక 4 పార్కులు ఇచ్చాం. ఒక పార్క్ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, దానికి మొత్తం టోటల్ డెవలప్మెంట్ చేస్తాం. అలాగే క్లబ్ హౌస్ ఇచ్చాం. మిగతా వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి ఆ క్లబ్ హౌస్ లో కాటేజ్లు వస్తాయి. ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు కూడా పార్కులు అవన్నీ కూడా ఇచ్చాం. తర్వాత లాస్ట్ చేసే వాళ్ళకంటే గోశాల కూడా ఇచ్చాం. పవిత్రమైనటువంటి గోశాలను కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఎండ్లో ఇచ్చాం లాస్ట్ లో. కాబట్టి అది కూడా ఉంటుంది. ఎవరైతే ప్లాట్స్ అనేది కొంటారో వాళ్ళకి 2 ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఇస్తాం. అంటే ఎందుకు ప్లాంటేషన్స్, 2 ప్లాంటేషన్స్ తోటి మనకి ఏమొస్తుంది అంటే కేవలం ఇక్కడ ఈ ప్లాట్ని ఎప్పటికీ నీట్ గా ఉంచాలనే ఉద్దేశంతో ఇచ్చేటువంటి ప్లాంటేషన్. ప్రతి సామాన్యుల నుంచి ఒక కోటేశ్వర్ల వరకు కొనాలనే ఒక ఉద్దేశంతో 147 గజాల నుంచి మొదలు పెడితే 400 గజాల వరకు ప్లాట్ సైజ్ ఉంటుంది. ఇందులో మీకు ఎవరైనా కూడా బల్క్ గా కావాలనుకుంటే కూడా అవైలబుల్ లో ఉన్నాయి.